బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజే వేరు. గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, స్నేహాలు, ఆటలు, పాటలు, సరదా స్కిట్లు ఇలా చాలానే ఉంటాయి. వినోదమంతా ఒక్కచోటే దొరికితే ప్రేక్షకులకు ఇంకేం కావాలి? అందుకే ప్రతి ఏడాది బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అటు బిగ్ బాస్ టీం కూడా జనాలను నిరాశపరచకుండా ఉండేందుకు కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. బిగ్ బాస్ హౌస్లో సింగర్, డాన్సర్, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యాంకర్, యాక్టర్, కొరియోగ్రాఫర్ ఇలా వేర్వేరు ప్రొఫెషన్స్కి చెందిన వారిని పార్టిసిపెంట్లుగా సెలెక్ట్ చేస్తారు. ఆ మధ్య హిందీ బిగ్ బాస్లో గాడిదను, శునకాన్ని తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా ఏఐ రోబోను బిగ్ బాస్ హౌస్కు తీసుకొస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. హిందీ బిగ్ బాస్ 19వ సీజన్ కోసం ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న జనాలు మరమనిషి హౌస్లోకి రావడం అంటే నోరెళ్లబెడుతున్నారు. యూఏఈకి చెందిన ఈ రోబో పేరు హబూబు. దీనికి 7 భాషలు వచ్చు. అందులో హిందీ కూడా ఉంది. తను పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులన్నీ చకచకా చేయగలదు. మనిషిలా భావోద్వేగాలు కూడా పలికించగలదు. ముఖానికి గోల్డెన్ కలర్ మాస్క్తో లెహెంగాలో క్యూట్గా కనిపిస్తుంది. తను నిజంగా బిగ్ బాస్ షోలో అడుగు పెడితే గేమ్ చేంజర్గా మారడం ఖాయం. తన స్పీడును కంటెస్టెంట్లు అందుకోవడం కష్టమే. మరి నిజంగా హబూబు రియాలిటీ షోలో భాగమవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.